ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని పరిశుద్ధ నామమున ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని యొక్క వాగ్దానం వచ్చి ప్రభుని మనం స్తుతించబోతున్నాం. యోబు రాసిన గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగెను. చూడండి, మనకు దీవెన యోబుకు దేవుని పైన విశ్వాసము, తన జీవితంలో దేవుని ద్వారా సమస్తము కలిగి తిరిగి దేవుడిచ్చెను, దేవుడు తీసుకొని పోయానని తన యొక్క జీవితంలో మన జీవితంలో అనుకూలమైన పరిస్థితులు రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. ఏది ఏమైనా కానీ దేవుని పైన తన నిరీక్షణ ఉంచి భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు. సర్వశక్తిగల దేవుడు దుష్కార్యము చేయట అసంభవమని తన జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, దేవుడు నాకు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు కానీ దేవుడు నా పట్ల కీడు చలిపే దేవుడు కాదని ఆయన నిర్ణయించుకొని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి, ప్రాణం పెట్టిన మన దేవుడు మన పక్షంలో నిలిచి ఉన్నాడు కాబట్టి, ఈరోజు దినమున్న దైవజనాంగమా, నీ యొక్క జీవితంలో నువ్వు కోల్పోయిన సమస్తమును కూడా దేవుడు ఈరోజు రెట్టింపులుగా దయచేసి నీ నమ్ముట నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చిన ప్రకారం మన జీవితంలో మొదట అన్నీ కలిగి ఉండొచ్చు, అన్నీ సంతోషకరంగా ఉండొచ్చు. నీ యొక్క జీవితంలో గాలివాడిని, తుఫాను లాంటి యొక్క సమస్యలు ముందుకొచ్చి నీ కలిగిన సమస్తం కూడా నువ్వు కోల్పోయి ఉండవచ్చు. ఈరోజు దినమున దేవుడిని నమ్ముకుంటే ప్రభుని అడుగు, ప్రభా, ఆయన నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి సమర్థుడైన దేవుడు ఉన్నాడు. నీకు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ప్రకటించి నేనని ప్రకటించిన దేవుని తట్టు యథార్థమైన హృదయంతో చాలాసార్లు మన జీవితంలో మనము ప్రతికూల సమయంలో, అనుకూల సమయంలో దేవునికి స్తుతిస్తాం. ప్రతికూల సమయంలో దేవుడు యొక్క పరీక్షణగా వచ్చని నిరీక్షణ సమయంలో మనం అనేక మార్లు క్రైస్తవులైన మనము దేవుని చెయ్యి విడిచిపెట్టేసి దేవుని పైన సనుక్కొని దేవుడు ఏమీ చేయట్లేదు మన జీవితంలో ఎన్నోసార్లు మనం ప్రభుని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు, హెబ్రీ 13 అంటాడు, నిన్ను ఎంతమాత్రం విడవని ఎడబాయని దేవుని యొక్క కృప మన పట్ల ఈరోజు దినమున దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క జీవితంలో నువ్వు ఉపవాసము కోల్పోయి ఉంటే, ప్రార్థన కోల్పోయి ఉంటే, వాక్యమును కోల్పోయి ఉంటే, గాలికి కొట్టుపోయిన దానిలాగా వాని వల్ల ఉంటే ఎక్కువసారి జ్ఞాపకం చేసుకో దైవజనంగా. మనకి ఎక్కడి నుండి సహాయం రాదు, దేవుని సన్నిధి నుండి మనకు సహాయం వస్తుంది. కాబట్టి తిరిగి నీ జీవితంలో మంగళవారం దినమున ఉపవాసం ప్రతిష్ఠించుకొని 6 నుండి 1 గంట వరకు ఉపవాసం చేస్తుండండి. 7 వారాలు చేసి మీ జీవితంలో ఆయనకు ఉపవాసం ఉంచి గోజాడి ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీరు అనుకున్న దానికంటే 2 దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనుషులు నమ్మటం కంటే, రాజులు నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు పైన మనం ఆధారపడదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలించేసేలా ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడమైన దేవ, సర్వశక్తి గల దేవ, నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఉదయకాల దినమున నాయన యోబు 42వ అధ్యాయం 12వ వచనం బట్టి నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. నిజమైన మా జీవితంలో అయా యొక్క లోకమైన ప్రయాణంలో నాయన ఎన్నోసార్లు మా చేతులు విడిచిపెట్టిన నాయన అయ్యా నాయన తని మా నావలో మీరున్నా కానీ తని తుఫాను అర్జునులకు మేము భయపడి నాయన అయ్యా మేము నశిస్తున్నామని మొరపెడుతున్నారు. అల్ప విశ్వాసులైన మా పట్ల దేవ, మీరు సదాకాలం ఉన్న దేవుడు నాయన. ఎటువంటి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఆయన అవి మమ్మల్ని తాకకుండా జలుములో పడిపోయిన అవి నాయన మమ్మల్ని నాయన మేమి చేయకుండా, అగ్నిజ్వాలలు మమ్మల్ని కాల్చకుండా సర్వశక్తిగల దేవుడు మీరు మా పక్షం నుండి నాయన మీరే మా బిడ్డలందరితో కోల్పోయిన దాని సమస్తాన్ని మాకు 200గా అనుగ్రహించి ఆశీర్వదించి నీరు కట్టి నిత్యం నీరు కట్టి తోటలా నీ అందు ఆనందించే కృపను మాకు మా సంతానం చేయండి. వాక్యం ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలనైనా అతను లోకమంతా సంతోషము సమాధానంతో ఉండే కృపను మీరు దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించడం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ విజ్ఞాపన ప్రార్థన యేసు నామమున అతి వినయంగా ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క జీవాధిపతి యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రత్యేకంగా లోకానికి, దేశానికి, వింటున్న వారికి, మన కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.